కూడా చేయకపోతే ఎట్లప్ప? తెలియదంటే పర్లేదు. ఇదే సమస్యని చేయకపోతే ఎట్లప్ప? తెలియదంటే పర్లేదు. ఇదే సమస్యని ఎవరో చెరువులతో చూస్తే కదా నేను తెలిసేది. మీరు చెబితే కాదయ్యా, చెప్పడం అందరూ చెప్పుకుని చేసేవాడు కావాలి కదా. అందరికీ తెలుసు సమస్య ఎక్కడ ఉందని. పని జరిగితే కదా. ప్రతిసారి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎట్లా పోతాయి, 4 అడుగుల నీళ్ళు ఆడు ఉంటాయి, ఎట్లా జరుగుతుంది జనాలు. చిన్న వర్షానికే రేపు పెద్ద పెద్ద వర్షాలు వస్తే పరిస్థితి ఏంటి ఆలోచన. ఒక 2 గంటల వర్షం పడితేనే ఇంత భయంకరంగా తయారైతే ఊరు. రోజంతా పడతాయి వర్షాలు. వర్షాకాలం వచ్చింది, రోజంతా పడతాయి, 2 రోజులు వర్షాలు పడతాయి. అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఒకటేనా ప్రధాన సమస్య? అవి కూడా తీసి అవి కూడా ఓపెన్ చేసి ఈ పక్క నుంచి అవి 2 క్లియర్గా ఉండాలి. వారం టైం తీసుకుంటా, వారంలో క్లియర్గా ఉండాలి. భయంకరంగా ఉంది సార్ అది. మనుషులు ఏమైపోయేది, పడితే ఏమయ్యేది, లేకపోతే ఎట్లా పాడు కదా. ఎట్లా ఇది మినిమం రిపేర్లు ఉండాలి కదా. ఏంది ఇది అన్యాయం ఇది. అంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్స్ ఏముంటావా? పాత బ్రిడ్జ్ ఏదైతే ఊరిని 2గా, అంటే ఈ రైల్వే కట్టకు ఆ పక్క ఉన్నటువంటి ఊరిని, రైల్వే గేట్ కి ఈ పక్కన లైన్ కి ఈ పక్క ఉన్నటువంటి ఊరిని కలిపేటువంటి ఒకే ఒక బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ అంటారు. కొత్త బ్రిడ్జ్ ఆ వైపున ఉంది. ఈ బ్రిడ్జ్ పూర్తిగా శిథిలమైంది. ఎప్పుడూ కట్టిన ఈ బ్రిడ్జ్ ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం ప్రతిపాదనలు తయారు చేయాల్సిన లేట్ అవుతూ ఉంది. ఎప్పుడు చూసినా మనము దీనిపై నుంచి ఒక రాయి కింద పడి మనిషి చనిపోయాడనో, ఒక కారు వచ్చి వాళ్ళు గుద్దేస్తే ఆ కారు బయటకు వచ్చేసిందనో, లేదా ఎవరో నడుస్తా ఉంటే పెద్ద గుంత ఉంది దాంట్లో పడిపోతే కింద వెళ్ళిపోతాడనో, ఇట్లాంటి భయానక పరిస్థితులు ఆదోని పాత బ్రిడ్జ్ లో ఉన్నాయి. నిన్న వర్షం పడితే వర్షపు నీళ్లు ఇలా ఎగిలిపోయి చాలా భయానకంగా తయారైన పరిస్థితి. ఏ నిమిషంలో కుక్క కూలిపోతాదో అనే బాధలో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. దీన్ని సవరించాల్సిన అవసరం. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ పనుల కింద ఏదో చేస్తా ఉన్నాం, కానీ దీన్ని పూర్తిగా కూలగొట్టి, ఈ బ్రిడ్జిని పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జిని కట్టాలనేటువంటి ప్రతిపాదనలు నేను తయారు చేస్తా ఉన్నాను. సుమారుగా 86 కోట్ల రూపాయలు దీనికి అవసరం అవుతుందని అంచనా. ఈ అంచనాలు తీసుకెళ్లి నేను ఢిల్లీలో మంత్రులను కలిసి దీనికి కొత్త బ్రిడ్జి ప్రతిపాదనలు చేస్తాను. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, ఒక పక్క బైపాస్ రోడ్డు, కర్నూలు ఆదోనికి సంబంధించిన బైపాస్ రోడ్డు సుమారుగా 240 కోట్ల రూపాయలతో పూర్తి కావచ్చింది. అది అయిపోగానే అంత లోపల దీనికి కూడా అనుమతులు వచ్చి దీనికి కూడా డబ్బులు శాంక్షన్ అయితే దీన్ని డిమాలిష్, ఎందుకంటే
ఆ పక్క రోడ్డు పూర్తయితే రోడ్డు మీద రాకపోకలు వెళ్ళడానికి అది సరిపోతుంది. అప్పుడు దీన్ని కూలగొట్టినా ఇబ్బంది లేదు. ఇప్పుడు సైమల్టేనియస్ గా ఇది బాగా పాత పడింది కదా అని దీన్ని కూలగొట్టేసామనుకోండి, దీని మీద వచ్చేది వేలాది వెహికల్స్ వెళ్లే దారి లేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడెప్పుడు బైపాస్ రోడ్డు పూర్తి చేస్తామా అని వేచి చూస్తా ఉన్నాం. బహుశా ఈ సంవత్సరం ఆఖరి లోపల, అంటే సంక్రాంతి పండగ లోపల బైపాస్ రోడ్డును పూర్తి చేస్తాం. తర్వాత బైపాస్ రోడ్డు పూర్తయిన వెంటనే అప్పటి లోపల దీనికి అనుమతులు తెచ్చుకొని వీలైనంత వరకు కూడా దీన్ని కొత్త బ్రిడ్జి అంటే వేరే చోట బ్రిడ్జి కట్టలేము, దీన్నే పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జి కట్టాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఈ వచ్చే సంవత్సరం లోపల ఈ పని కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం. కానీ అంతవరకు ఆగుతుందా అనే భయం వేస్తుంది. మీరు చూశారు, అట్లా చేయి పెట్టి లాగితేనే బ్రిడ్జి గోడ వచ్చేస్తుంది, అంత భయానకంగా ఉంది ఈ పరిస్థితి. గత 20 ఏళ్లుగా ఈ దురవస్థ, ఈ బాధని ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. తప్పనిసరిగా ఇమీడియట్ గా చేయగలిగినటువంటి ఈ వర్షాకాలం గడవాలి కదా, ఈ వర్షాకాలం గడవడానికి 4-5 నెలలు గడవడానికి దీనికి ఇమీడియట్ గా రిపేర్లు చేస్తాం. ఎక్కడెక్కడైతే సిమెంట్ పూతలు చేయాలనో, ఎక్కడెక్కడ పెద్ద రంధ్రాలు ఉన్నాయి దాన్ని నింపాలనో, ఇవన్నీ కూడా ఈ 4 నెలలు పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం కొత్త బ్రిడ్జి కోసం పనులు మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాం. నిన్న వర్షానికి చాలా ఊర్లో గుంతలమయం అయింది. నీళ్లు ఎక్కడంటే కాలనీల్లో ఎండ్లోకి వెళ్ళినాయి. వీలైనంత వరకు కూటమి నాయకులంతా తిరుగుతా ఉన్నారు. నాకు నిన్న ముందుగా నిర్ణయించుకున్నటువంటి మీటింగుల వల్ల కర్నూలు కలెక్టర్ ఆఫీస్ లో అలా కర్నూలులో ఉన్నటువంటి ప్రతిపాదనల కోసం అక్కడ ఆగాల్సి వచ్చింది. అందువల్ల నేను నిన్న లేకపోయినాను. అందువల్ల ఈ రోజు పోతే రాత్రి నేను మళ్ళీ ఆదోనికి వచ్చేసరికి రాత్రి 12 గంటలు దాటింది. అప్పుడు కూడా వర్షం పడతా ఉంది. ఆ 12 గంటల రాత్రిలో కూడా మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి ఈ నీళ్లు ఇలాగే పడితే రేపు పొద్దున కల్లా ఏమవుతుందో తెలియదు, మార్నింగ్ 5 గంటలకంతా అప్డేట్ చేసుకుందామని 12 గంటలకు ఫోన్ చేశాను ఆయనకి. మళ్ళీ 5:30-6 గంటలకు ఆయన నిద్రలేపాడు. నేను పడుకోవడానికి 1 గంట అయింది. లేచేసరికి 6-6:30 అయింది. అప్పటిలోపల ఆయన ఫోన్ చేశాడు. ఊర్లో వర్షం పడింది కానీ పెద్దగా ఆ సమస్య తగ్గిందండి, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పాడు. కాబట్టి 10-11 గంటలకు ముఖ్యమైనటువంటి ఆఫీసర్లందరినీ, నేషనల్ హైవేస్ సంబంధించిన ఆఫీసర్లు కానీ, మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీర్లు కానీ, మిగతా వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చాం మేము. ఎందుకంటే ఎక్కడ ఇష్యూ ఉందో ఆఫీసర్లతో పరిశీలన చేసుకోవాలి. పక్కని నీళ్లు వచ్చినాయి, నేను వచ్చి గవాలు నేర్చి నీళ్లు దిగేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆఫీసర్లు లేకుండా, పనివాళ్ళు లేకుండా, ఏం జరుగుతుందని అంచనా లేకుండా కూడా రాలేం. కాబట్టి కొన్ని గంటల సమయం తీసుకున్న మాట వాస్తవమే, కానీ అలర్ట్ గానే ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తాం. చాలా మంది తిండి గింజలు కూడా లేకుండా నష్టపోయిన ఇల్లు కూడా ఉన్నాయి సార్. కొంతమంది ఇల్లు కూడా పడిపోయారు సార్. అట్లాంటి వాటికి ఎవరికైతే పూర్తిగా ఇంట్లో తిండి గింజలతో సహా నీళ్లు వచ్చేసినాయో వాళ్ళకందరికీ కూడా ఈ రోజే రేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి సాయాన్ని, ఇళ్లలోకి నీళ్లు చేరినాయి, ఎవరెవరైతే మీకు నిన్న ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చాం. ఆ మున్సిపాలిటీకి ఒకసారి రిపోర్ట్ చేస్తే మా ఇళ్ళ దగ్గర ఇలా ఉందనే పరిస్థితి వస్తే అక్కడికి వచ్చి మున్సిపాలిటీ వర్కర్లు వచ్చి ఆ పూడిక తీదంతా చేసి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. అలాగే పూర్తిగా కూలిపోయిన ఇల్లు ఉంటే వాటిని మళ్ళీ నిర్మించడానికి ఏమైనా చేయగలమా అని, ఎందుకంటే మున్సిపాలిటీ వైపు నుంచి చేయలేము. హౌసింగ్ ఏఈలతో సహా వాళ్ళతో సమావేశాన్ని ఏర్పాటు చేసి హౌసింగ్ ఏఈలతో ఆ ఇల్లుని ఏమైనా మళ్ళీ నిర్మించగలమా అని కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపోదు. ఈ 3 నెలల పాటు విపరీతంగా వర్షాల సూచన కనపడతా ఉంది. సో నేను ఇప్పుడే చూశాను కొన్ని డ్రైనేజీల్లో బ్లాక్ అయి ఉన్నాయి. ఆ డ్రైనేజీల్ని క్లీన్ చేసి ఫస్ట్ మళ్ళీ వర్షం వస్తే ఈ 4 రోజుల్లో వర్షం వస్తుంది అని అంటున్నారు. మళ్ళీ వర్షం వస్తే దానికి సంసిద్ధంగా దాన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏది చేయగలమో బెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.